బ్రదర్ మీ పేరు? రమేష్ అండి. రమేష్ ఏం చేస్తుంటారు బ్రదర్? లెక్చరర్. లెక్చరర్గా చేస్తున్నారు. ఎలా ఉంది అన్న క్యాంటీన్లో భోజనం వచ్చేసరికి? చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. కర్రీస్ కానీ ఐటమ్స్ కానీ ఎనీ ఐటమ్స్ చాలా బాగుంది. రెగ్యులర్గా వస్తుంటారా మీరు? రెగ్యులర్గా వస్తాను. మార్నింగ్ వస్తాను, ఆఫ్టర్నూన్ నైట్ ఈవినింగ్ టైం వస్తాను, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వస్తాను. కంపల్సరీ తింటాను. 3 పూటలు వచ్చి ఇక్కడ తింటున్నారు అన్న క్యాంటీన్లో. ఉదయం ఏం పెడుతుంటారు ఇక్కడ? ఉదయం ఇడ్లీ, సాంబారు, తర్వాత ఉప్మా, ఇవన్నీ ఐటమ్స్ పెడుతుంటారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి? ఈవినింగ్ వచ్చేసి పప్పు, సాంబారు, చట్నీ అని ఆల్. ఎలా ఉంటుంది క్వాలిటీ? ఎలా ఉంటుంది? 5 రూపాయలకు పెడుతున్నారా అనేసి నార్మల్ గా పెడుతున్నారా లేక బాగా పెడుతున్నారా? 5 రూపాయలు అనే మాట కంటే అన్నదానం చేయడం గొప్ప. ముందు 5 రూపీస్ ఉంటాయి. 5 రూపాయలకి టీ కూడా అవ్వట్లేదు. అలాంటిది 5 రూపాయలకి 3 పూట్ల భోజనం అంటే మామూలు విషయం కాదు. ఎవరికి చేయని పథకం ఇది. అది ఆల్రెడీ తమిళనాడులో జరుగుతుంది. అది అమ్మ క్యాంటీన్ పెట్టారు కానీ రద్దు చేయలేదు. అది కానీ బిఫోర్ అంటే ఆఫ్టర్ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని మొత్తం ఆఫ్ చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కంటిన్యూ చేశారు. పేదవాడికి అన్నం పెట్టాలి, అది కాన్సెప్ట్. ఎన్టీఆర్ గారి కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్ చేశారు. ప్రతి పేదవాడు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి వాడు భోజనం చేయాలని చెప్పేసి 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టడం జరిగిందా? ఏం చెప్తారు ఈ పథకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఏం చెప్తారు? ఈ పథకం పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క కార్మికుడు ఇప్పుడు నేను కాలేజీలు చేస్తాను, ఇప్పుడు బయట పనిచేసే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా పొట్ట నిండా సుఖంగా అన్నం తినాలంటే ఇది క్యాంటీన్. ఎందుకంటే 5 రూపాయలు అంటే ఎవరైనా అడిగితే ఇస్తారు. ఇప్పుడు బయట 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు, 110 రూపాయలు ఉంది రైస్. ఎవరు ఇవ్వలేరు కదా. అంతా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అవసరానికి ఉపయోగపడేది ఏంటంటే రైస్. 3 పూటలు తింటున్నామంటే అది ఆయన గొప్పతనం. అది చంద్రబాబు గారి గొప్పతనం. అది గత ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేయలేదు కదా, ఎందుకంటే ఇది పథకం మంచిది కాదు. పథకం కంటిన్యూ చేయలేదంటే ప్రతీకారం, రివెంజ్ చంద్రబాబు మీద రివెంజ్ తీసుకోవడం కోసమే పథకాన్ని డిలే చేశాడు. ఆయనకు ఇష్టం వచ్చిన విధంగా వాడుకున్నాడు. దాంట్లో సచివాలయం పెట్టడం కానీ, క్లోజ్ చేయడం కానీ, మేబీ ఆయన మీద కోపంతోనే అలా చేయటం వల్ల ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా ఎదుటి వాడిని దెబ్బ కొట్టాలని చూస్తుంటే దేవుడే దెబ్బ కొడతాడు. అది అలా ఉన్న పరిస్థితి. పెట్టడం వల్ల ప్రతి పేదవాడికి ఉపయోగపడుతుంది అంటారు. అందరికీ ఉపయోగపడి, ప్రతి పేదవాడికి కదా, ప్రతి ఒక్కరికి ఆనందనాలను ఆకలితో ఉండకుండా ప్రతి ఒక్కరు ఉపయోగపడుతుంది. మరి ఈ పథకాన్ని గురించి మాట్లాడుతూ అన్న క్యాంటీన్ పథకం కోసం ఏం పెడుతున్నారు, 5 రూపాయలకు ముష్టి అన్నం పెడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళు కావచ్చు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అన్న సంబరాలు రాంబాబు అంటారు. ఆయనకు పెట్టడం కాదు, పెట్టేవాడిని విమర్శిస్తారు. ఎందుకంటే మీకు పెట్టడం చేత అయితే పెట్టండి, పెట్టేవాళ్ళకి ఎందుకు విమర్శిస్తారు? ముష్టి అనే దాన్ని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ రాజధాని ఉంది, శ్మశానం అన్నారు. ఈ రోజు శ్మశానం అన్నదాన్ని ఈ రోజు ఎట్లా చేస్తున్నారు? ముష్టి అనుకుంటే ఎలాగా? ముష్టి అనుకుంటే వీళ్ళందరూ ముష్టి తినేవాళ్ళు అన్నది. మరి మీరు పెట్టలేదు మరి ముష్టి, మరి పలహారం పెట్టచ్చు కదా. ముష్టి అంటున్నారు, పలహారం పెట్టచ్చు కదా. మరి పెట్టే చేత కాదు మీకు. ఏదన్నా మీకు కూల కొట్టడం, పడగొట్టడం తప్ప పేదవాడికి న్యాయం చేయడం లేదు. లేనప్పుడు ఎలా మాట్లాడతారు? ఆయన సంబరాలు రాంబాబు అయిపోయాడు, ఆయనకు వాల్యూ లేదు అన్నప్పుడు ఎలా మాట్లాడతారు ఆయన? అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ ప్రాసెస్. టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదా, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అని రాని సార్, ఏ గవర్నమెంట్, టీడీపీ కానీ ఏ గవర్నమెంట్ అని రాని కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తే ప్రతి ఒక్కరు బాగుంటుంది. అది వైసీపీ వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు, ఎనీ అందరూ వస్తుంటారు. పబ్లిక్ అది పబ్లిక్ యూజ్ చేసుకోవాలి. ఏ పార్టీలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఉన్నవాడు పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం కాబట్టి చాలా అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు గారిని చాలా అప్రిషియేట్ చేయాలి. ఆయన ఏ ఉద్దేశంతో పెట్టాడో అదే ఉద్దేశం కంటిన్యూ చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా సరే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని మా ఒపీనియన్. అది ఓకే, థ్యాంక్ యూ సార్. బాబాయ్ మీ పేరు? నా పేరు జ్యోతి బాబు అండి. ఓకే, ఎట్లా ఉంది అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, భోజనం ఎలా ఉంది అసలు? భోజనం బాగుందండి. 5 రూపాయలకు భోజనం బాగా లోకేష్ గారు బాగా అందించాడు. భోజనం సూపర్ గా ఉంది. బీబీటీ భోజనం. ఏమేమి పెడుతున్నారండి? సాంబారు, బంగాళదుంపల కర్రీ, చట్నీ, పెరుగు. క్వాలిటీ ఉంటుందా? బాగానే ఉంటుంది. ఆ క్వాలిటీ బాగానే ఉంటుందండి, బాగా సూపర్ గా ఉంటుంది. నార్మల్ గా ఇదే భోజనం మనం బయట చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందండి? భోజనం 120 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అలాంటిది 5 రూపాయలకే అందిస్తున్నారు కదా భోజనం. సో ఈ పథకం వల్ల ప్రజలకు ఉపయోగమే అండి? ప్రజలకు ఉపయోగమేనండి. మాలాంటి పేదవాళ్ళకి చాలా ఉపయోగం. ప్రభుత్వం వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయకుండా క్యాన్సిల్ చేసేసారు కదా, అప్పుడు ఎట్లా ఇబ్బందులు పడేవాళ్ళు? చాలా ఇబ్బంది పడ్డారంట ప్రజలు. చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు. భోజనాన్ని చాలా ఇబ్బంది పడ్డది. ఇలా 5 రూపాయలకి టిఫిన్ కూడా దొరకని రోజుల్లో ఈ భోజనం 5 రూపాయలకి దొరికి జనం చాలా కడుపు నింపుకొని చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఇబ్బంది పడకుండా.
మరి ఏం పెడుతున్నారు? 5 రూపాయలకి ముష్టి అన్నం పెడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు కదా. అవన్నీ ఉత్తమ మాటలండి. భోజనం బీబీటీ భోజనం, సాంబారు, మళ్ళీ వేరే కర్రీ ఏదో ఒకటి ఉంటుంది, చట్నీ, పెరుగు. 5 రూపాయలకి అంతకాడికి బయట వెళ్ళాలంటే కనీసం 100 రూపాయలు లేదే ఎక్కడ ఏ ఉండదు. 100-120 లేదే భోజనం సూపర్గా ఉంటుందండి. కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా పరిపాలిస్తున్నారు ఆయన? పరిపాలన బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. బాగానే ఉందా? బాగానే ఉంది. ఏం బాగాలేదు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. ఎట్లా అదే విధంగా అంటారండి. పరిపాలన అయితే బాగానే ఉంది, సూపర్గా ఉంది ఇప్పటి వరకు. బాబాయ్ మీ పేరు? నా పేరు రామయ్య. రామయ్య, ఎక్కడ ఉంటారు బాబాయ్ మీరు? నేను ఇక్కడే ఉంటా. ఏం పని చేస్తుంటారు? బేల్దారి పని పోతా. ఎంత వస్తుంది రోజుకి? రోజు నాకు 700 వస్తుంది. 700 వస్తుంది. ఇప్పుడు భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? 5 రూపాయలు, 5-10. సాయంత్రం కూడా తింటారా? తింటే తింటాం లేదా టయానికి వస్తే దొరకద్ది, టయానికి రాకపోతే దొరకదు. నార్మల్ గా ఒకవేళ అన్నా క్యాంటీన్ లేకపోతే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీకు? రోజు 100 వద్ది. అంటే 700 కూల్లో 100 రూపాయలు భోజనంకే పోతుంది. కేవలం ఇప్పుడు 5 రూపాయలతోనే అయిపోతుంది కదా. ఎట్లా ఉంది? 5 రూపాయలకు భోజనం ఇస్తున్నారు, ఓకే. ఎలా ఉంటుంది భోజనం? ఇది భోజనం 30 రూపాయలు భోజనం. అంటే బాగానే ఉంటుందా? బాగుంది, బాగుంది. ఏదో 5 రూపాయలకు పెడుతున్నామని ఏది పెడితే అది పెట్టేస్తారు. నీట్ గా ఉంది భోజనం. ఏ రకాలు పెడుతున్నారు? అదే పప్పు ఒకటి, పప్పు, సాంబారు, పెరుగు, కూరగాయ, 4 రకాలు. అంటే మీలాంటి వాళ్ళకి కూలి పని చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగమైన ఈ పథకం ఏం చెప్తారు? చంద్రబాబు గారు మీకోసం ఈ పథకం పెట్టారు కదా, అంటే ఇంతకు ముందు ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేయలేదు. ఆయన వల్ల ఎంతో మంది అన్నం తింటాను. ఈ అన్నం పెట్టబట్టి ఎంతో మంది ఒకరోజు పని లేనప్పుడు పోస్తుంటాను. ఇప్పుడు అది లేకుండా పోయింది. ఒక డబ్బులు లేకపోయింది, ఎవరిని ఒక 5 రూపాయలు ఎడితే ఎవరు ఒకరు ఇస్తారు, తినొచ్చు. 5 రూపాయలు కాబట్టి ఎవరినో ఒకరిని అడిగి మనం తినే అవకాశం ఉంటుంది. అదే బయట అయితే 100 రూపాయలు అంటే ఎవరు అడిగినా ఎవరు వీరు కదా. ఇప్పుడు అన్నం తినబట్టి పెట్టబట్టి అందరు తింటా ఉంటుంది ధర్మంగా. లేకపోతే గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని ఎందుకు పెట్టలేదు అంటారు? అన్నా క్యాంటీన్లు తీసేశారుగా గత ప్రభుత్వం. ఏ ప్రభుత్వం బాగుంది మరి? చంద్రబాబు ప్రభుత్వం బాగుందా? చంద్రబాబు ఆయన ధర్మరాజు కదా. ఆయన ధర్మరాజు అంటున్నారు చంద్రబాబు. అన్నం పెడితే ఇంకా ధర్మం ఏంటి అసలు? ఇదే డబ్బు ఇచ్చేది కాదు ధర్మం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ధర్మం అంటే ఇదే. 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు కానీ ఆయన అకౌంట్ లో తెగ డబ్బులు వేసేవాడుగా జగన్. తీసిండు కర్మ, అనుభవిస్తారు కదా, తప్పదు కదా. అన్నదానం అంటే ఏంది? అన్నం దీనికోసమే కదా మనం బతికేది. అన్నం లేకుండా చేస్తే ఏం చేయాలి ఇంకోళ్ళని?